మేషరాశి ప్రేక్షకులకు స్వాగతం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలానే కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి లాభంలో రాహు, పంచమ స్థానంలో కేతువు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు కేతు మార్పులు జరుగుతున్నాయి, రాశి మార్పులు. రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి రాహు దశమ స్థానంలోకి, కేతువు చతుర్థ స్థానంలోకి సంచారం చేస్తూ ఉంటారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారము, అంటే మీ జన్మరాశి నుంచి తృతీయ స్థానంలోను. జూన్ 1వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే, 5 మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక ఈ గ్రహ సంచార రీత్యా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి, మేషరాశి ప్రేక్షకులకు ముఖ్యమైన గమనిక, గోచారంలో మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, అలానే ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే ఆ రాశికి వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు ఇంకా. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, మాకు అష్టమ శని అయిపోయిందండి, మాకు అర్ధాష్టమ శని అయిపోయిందండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలం వలనే, అలానే ఆదాయపు వ్యయ ఫలాలు కావచ్చు, లేదా రాహుకేతు బలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా మనకి శుభకారకత్వ గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మన జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది, స్మూత్గా వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండవు, అలానే జాబ్లో ఇబ్బందులు ఉండవు, మంచి ఫ్యామిలీతో మనకు హ్యాపీనెస్ అనేది కలిగిస్తూ ఉంటుంది. అంటే మనకి శుభకారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉంటే మనకి లైఫ్ బాగుంటుంది, బాగా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా మంచిగానే ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని అందుకుంటాం, ఇంకా మంచి ఫలితాలు. అదే మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్గా ఉండదండి. జాబ్లో ఇబ్బందులు, ఫ్యామిలీ ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం అనేది మనల్ని ఆదుకుంటుంది కాస్త. జస్ట్ ఆ గురుబలం ఉన్నన్ని రోజులు, ఒక 5 మాసాలు 6 మాసాలు మనల్ని ఆదుకొని ఊపిరి పీల్చుకోగలుగుతాం. ఇది అండి యాక్చువల్లీ గురుబలం, శని బలం వలనే మన జీవితంలో అన్ని జరుగుతాయి అనేది తప్పు. దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. అలానే ఈ గోచారంలో గజకేసరి యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం ఈ మాసంలో, లేదా బుధాదిత్య యోగము, లేదా విపరీత రాజయోగం అని మీరు చూస్తూ ఉంటారు. గజకేసరి యోగం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ ఉన్నారు. గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువగా. గజకేసరి యోగము మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే ఎక్కువగా వర్తిస్తుంది, వేరే అన్ని లగ్నాలకి వర్తించదు, పని చేయదది. అలానే ఈ గోచారంలో ఇలాంటి గజకేసరి యోగాలు కానీ, విపరీత రాజయోగాలు కానీ మనకి అప్లికేబుల్ అవ్వవు. సో మన జాతకరీత్యా అవి ఉంటే ఆ దశలు వచ్చినప్పుడు అవి యోగిస్తాయి, ఆ ప్లానెట్స్ యాక్టివేట్ అవుతాయి వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు, అప్పుడు మనకి ఫలితాలు వస్తాయి. గోచారంలో ఇలాంటి యోగాలు కానీ, ఇట్లాంటి గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవన్నీ వర్తించవు. దీన్ని వాస్తవాన్ని గుర్తించండి. గజకేసరి యోగం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారండి. అసలు జ్యోతిష శాస్త్రంలో ఇలాంటి యోగాలు ఉన్నాయి కదా అని వాటిని వాడేస్తున్నారు. ఇక శ్రీ పరాభవ సంవత్సరంలో మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా 12వ స్థానంలో శని ఒక సంచారం, అంటే ఏళ్ళనాటి శని జరుగుతుంది మీకు మేషరాశి వాళ్ళకి. ఈ 12వ స్థానంలో శని రాగానే మనము అష్టకవర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోవాలండి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే శని చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమయంలో అని అర్థం. 4, 5, 6 గనక అష్టకవర్గ బిందులు గనక ఇచ్చి ఉంటే అది ప్లానెట్ అనేది కొంచెం బలిష్టంగా ఉంది, మరింత మనకి ఏం పెద్దగా
డ్యామేజ్ చేయదు అని అర్థం. ఈ ఏళ్ళనాటి శని అందరికి ఇబ్బంది పెట్టదండి. అనవసరంగా మనం భయపడుతూ ఉంటాం యాక్చువల్లీ. 12వ స్థానంలో శని వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ 0, 1, 2 గనక అష్టకవర్గ బిందులు గనక ఇచ్చి ఉంటే ఉద్యోగం కోల్పోవడం లాంటిది, ఉద్యోగం విషయంలో ఉద్యోగం చేసే చోటు రహస్య శత్రువులు పెరగడము, నిద్రాహీనత, ఆరోగ్య విషయాల్లో చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయాలి ఈ సమయంలో. అంటే ఒక పోరాటం అనేది కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో పోరాట కాలం అని అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క గురుబలం పెద్దగా లేదు, మనకి శని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమయంలో గనక మీకు శని మహాదశనో శని భుక్తినో జరుగుతూ ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అష్టకవర్గ బిందులు కనుక 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే, అదే 4, 5, 6 కనుక ఇచ్చి ఉంటే మీకు ఉద్యోగ విషయాల్లో ఉద్యోగం కోల్పోకుండా ఉద్యోగంలో అయితే ఉంటుంది, కానీ అక్కడ చాలా మీరు స్ట్రగల్ ఫేస్ చేస్తూ వాటిల్లో మీరు పోరాడుతూ వెళ్తూ ఉంటారు, బట్ సక్సెస్ కూడా సాధిస్తారు అని అర్థం. దీన్ని గుర్తుపెట్టుకోండి. 12వ స్థానంలో అంటే ఏళ్ళనాటి శని రాగానే మనకి జీవితంలో ఇబ్బందులు, చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయాలి అని అన్నట్టుగా ఉండదండి. మీ జాతకరీత్యా ఏ దశాభుక్తి జరుగుతుంది ఇప్పుడు అది చూసుకోండి. ఏ బుధ మహాదశనో ఏ గురు మహాదశనో జరుగుతూ ఉంటే మేజర్గా డ్యామేజ్ జరగదు. మేషరాశిలో లక్షల మంది ఉంటారు, లక్షల మందికి కూడా ఉద్యోగాలు పోయి ఉండవు కదా, లక్షల మంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండరు కదా. సో మొత్తానికి మన దశాభుక్తి బాగాలేదు, మనకి ఇక్కడ 12వ స్థానంలో కూడా శని వచ్చాడు, అష్టకవర్గ బిందులు కూడా తక్కువ ఇచ్చాడు అంటే మరి మనం ఇబ్బంది పడక తప్పదు. మొత్తానికి 12వ స్థానంలో శని అనగానే భయపడకండి, అష్టకవర్గ బిందులు చూసుకోండి, కాస్త మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే మొత్తానికి 12వ స్థానంలో శని మంచి ఫలితాలు అయితే పెద్దగా ఇవ్వడు, బట్ డిలేస్ ఇస్తాడు, ప్రతి పనిలో ఆలస్యం ఇస్తాడు. ఆ ఒక మీకు ఎంతవరకు మీరు వచ్చే కష్టాలని మీరు తట్టుకోగలుగుతారు అనేది వాళ్ళు టెస్ట్ పెడతారు అక్కడ శని భగవానుడు. అది డిపెండ్స్ అపాన్ అష్టకవర్గ బిందువులు. మనం ఎంతవరకు మన కష్టాలని జయిస్తాము, విన్ అవుతాం అనేది అష్టకవర్గ బిందువుల ద్వారా తెలుసుకోవాలి. అలానే 3వ స్థానంలో గురు సంచారము ఒక ప్రయత్నానికి అంటే ఒక పనికి ఎక్కువ సార్లు మీరు ప్రయత్నం చేయాలి. అది ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఉద్యోగ పరంగా కావచ్చు, కొంచెం జర్నీస్ ఎక్కువ చేయాలి. సోదరులతో మాట పట్టింపులు అంటే అక్క తమ్ములు లేదా అన్న తమ్ముడు అక్క చెల్లి వాళ్ళతో మాట పట్టింపులు కావచ్చు, ఇట్లాంటివి కొంచెం జర్నీస్ ఎక్కువ చేస్తారు. 3వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి నవమస్థానంలో చూస్తూ ఉంటాడు. నవమాధిపతి నవమస్థానం చూడడం అనేది దైవబలం కాస్త ఉంటుంది అని అర్థం, కాస్త మిమ్మల్ని రక్షిస్తూ వెళ్తూ ఉంటుంది. మరీ పెద్దగా అయితే డ్యామేజ్ అయితే జరగదు, కానీ 3వ స్థానంలో గురు సంచారము బట్ ఆటంకాలు కలిగిస్తుంది, ఎక్కువ పోరాటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క 12వ స్థానంలో శని, ఒక పక్క 3వ స్థానంలో గురువు. సో ఫైనాన్షియల్గా అయితే పెద్దగా మనకి ఇక్కడ కలిసి రాదు, అంటే ఫైనాన్షియల్ పరంగా ఏదో మనకి బాగుంటుంది అన్నట్టుగా అయితే ఉండదు, కానీ మరీ మనకి డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా కూడా ఉండదు. అది డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందులు మనం చూసుకోవాలి, ముందే చెప్పేశాను. ఇక జూన్ 1వ తేదీ తర్వాత గురువు 4థ స్థానంలోకి వస్తాడు. అర్ధాష్టమ గురువు అని అంటాం యాక్చువల్లీ. 4థ స్థానంలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ ఏ స్థానం అయినా కానీ 4థ స్థానంలో గురువు పెద్దగా మనకి గురుబలం ఉన్నట్టుగా అక్కడ మనం పరిగణనలోకి తీసుకోరాదు. 4థ స్థానంలో గురువు అనగానే మానసికంగా చాలా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపిస్తారు. అలానే ఈ సైట్ కొనుగోలు లేదా వాహనం కొనుగోలు లేదా ఈ సమయంలో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి వెళ్ళి లోన్కి అప్లై చేసి లోన్ ద్వారా సైట్ కొంటారు, లేదనట్లేదు, బట్ ఆ లోన్ ఎలా తీర్చాలి మానసిక ప్రశాంతత ఉండదు. అంటే లోన్ ఎలా తీర్చాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఉన్న ప్లేస్ మారుతుంది ఈ సమయంలో. 4థ స్థానంలో గురువు అనగానే కొంచెం ఉన్న ప్లేస్, అది ఇల్లు కావచ్చు జాబ్ కావచ్చు, మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ముఖ్యంగా ఈ ఆర్థిక పరమైన విషయాలలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటారు ఈ సమయంలో. అటు మానసిక ప్రశాంతత ఉండదు, ఆర్థిక పరంగా పెద్దగా కలిసి రాదు, కొంచెం గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రాపర్టీ కొంటారు బట్ లోన్ అప్లై చేయాలి, ఆ లోన్ ఎలా తీర్చాలి, ఇట్లాంటివి. అలానే విద్యార్థులు ఎస్పెషల్లీ 5, 6, 7, 8, 9వ క్లాస్లో చదువుతున్న విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. అలానే యాక్సిడెంట్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది, అంటే ఆకస్మిక అపఘాతాలు జరిగే సూచనలు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి మేషరాశి వాళ్ళు, లేదంటే ఇబ్బంది పడతారు. అంటే మీ వాహనానికి ఏదైనా డ్యామేజ్ జరగడానికి, మీ ఏదైనా ఇబ్బంది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మీరు చూసుకోవాలి. అంటే మొత్తానికి 4థ స్థలంలో గురువు
పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వడు, మిశ్ర ఫలితాలని ఇస్తారు. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత మీకు కాస్త గురుబలం వస్తుంది. ఒక మాసం, ఒక 40 డేస్ మీకు గురుబలం వస్తుంది. ఈ చతుర్థ స్థానంలో ఉన్నన్ని రోజులు కూడా మీకు మానసిక ప్రశాంతత లేకుండా, ఆర్థిక పరంగా పెద్దగా కలిసి రాకుండా, లోన్కి అప్లై చేయాలి, అంటే అప్పు చేసి ఏదైనా కొంటారు, మళ్ళీ ఆ అప్పులు ఎలా తీర్చాలి, షార్టేజ్ ఆఫ్ మనీ అంటాం. షార్టేజ్ ఆఫ్ మనీ వచ్చి అప్పులు చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి, సరైన సంబంధాలు రావు అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయండి. అలానే ఈ మేషరాశిలో పుట్టిన అశ్విని నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18 నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తేదీ వరకు బాగుంటుంది. అంటే ఈవెన్ 4వ స్థానంలో అంటే చతుర్థ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా మీకు పెద్దగా డ్యామేజ్ కాదు గురువు వలన. అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు ఫలితాలను చెప్పడం ఎందుకే. మళ్ళీ అష్టవర్గ బిందులు కూడా చూసుకోవాలి మనము. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? అశ్విని నక్షత్ర జాతకులకు శని సంచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఇబ్బందులు కలిగించదు, బాగా గుర్తుపెట్టుకోండి. భరణి నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. తర్వాత ఆగస్ట్ 19వ తేదీ తర్వాత బాగుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత వీళ్ళకి శని సంచారం వలన పెద్దగా డ్యామేజ్ అయితే కలగదు. మే 17 వరకు కొంచెం బాగుండదు. కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే అక్టోబర్ 31వ తేదీ నుంచి బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత కాస్త ఇబ్బంది పెడుతుంది. సో ఈ అన్ని నక్షత్రం వాళ్ళు మేషరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ జపం చేసుకోండి. గురు దృష్టి శని మీద ఉంటుంది కాబట్టి జపాలు చేసుకోవడము, అలానే మృత్యుంజయ జపము, అలానే శివ సహస్రనామం చేసుకోండి. ఎస్పెషల్లీ శివ సహస్రనామం మీరు ఎంత చేస్తారో అంత మంచిది. అలానే ఈ సమయంలో మీరు కొంచెం శివుడికి అలానే కాలభైరుడికి ఎంత చేస్తారో, మీరు ఎంత మంత్రాలు రోజు 1000 సార్లు చదువుకుంటూ వెళ్తారో అంత మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, మీ ప్రాబ్లమ్స్ అంతా నా దగ్గర చెప్పుకుంటే ఇంక నేనెందుకు, సో నేను చెప్పాలి. సో సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.